హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మిల్క్ కేక్ అండి. చాలా రుచిగా ఉంటుంది అనమాట. చేసుకోవటం కొంచెం కష్టమైన రుచిగా ఉంటుంది, అంత మర్చిపోతాం కదండి. తప్పకుండా చేసుకోవాలి కదా. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూడండి. ఇది తీసిన తర్వాత ఇలాగ మనము ఈ విధంగా కట్ చేసిన తర్వాత అండి, అది కనుక తిన్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో, సాఫ్ట్గా తింటే నోట్లో కరిగిపోద్దండి. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ముందుగా ఒక బాండీ తీసుకొని, అది స్టీల్ గిన్నె అవ్వచ్చు, వేరే పాన్ అవ్వచ్చు, లేకపోతే బాండీ అన్న తీసుకోవచ్చండి. అందులో 2 లీటర్ల పాలు పోసుకున్నాము. ఆ పాలను బాగా మనం కదుపుకుంటూ ఉండాలండి, దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఈ పాలు మరగనిచ్చాలి మనం. ఈ విధంగా కర్రతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఈలోపు మనం గిన్నెలో నిమ్మరసం తీసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ రసం తీసుకొని కొద్దిగా పోసుకోవాలండి అందులో. ఈ విధంగా పోసుకోవటం వల్ల మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటుంటున్నప్పుడు ఎక్కువ పోయకూడదండి, ఒక్కసారిగా మొత్తము కొద్దిగా పోసుకుంటే మనకు లైట్గా దాన్ని ఇరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇరిగినప్పుడు కొద్దిగా చూసారా, ఈ విధంగా లైట్గా మనకి ఎదుగుండా ఆ విధంగా వస్తుంటుంది అన్నమాట. అలాగే పాలు మరుగుతూ ఉండాలి. ఈ విధంగా మరుగుతూ ఉంటున్నప్పుడు ఇలాగే తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉండి చాలాసేపు తిప్పుతూనే ఉండాలన్నమాట. దగ్గరగా నుంచోనే తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇది అయినాక కొద్దిగా మళ్ళీ కొంచెం నిమ్మరసం వేసుకోవాలన్నమాట. అంటే మళ్ళీ అది కూడా ఒక్కసారిగా కాదండి, కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొంచెంగా వేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఆపేసుకోవాలి. మళ్ళీ అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న మేగడంతా మళ్ళీ అందులోకి వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా సైడ్స్ అన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఇలా మరగటం వల్ల చాలా రుచిగా ఉంటుంది కదా. మనం తిప్పుతూ ఉండాలి. పాలు మొత్తం ఎగిరేదాకా తిప్పుకుంటూ ఉండాలండి. ఎగిరిపోయినాయి చూసారా. అప్పుడు మనం 1/2 కప్పు షుగర్ వేసుకోవాలన్నమాట. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం ఓవర్ స్వీట్ అయ్యిద్దండి. నేను అందుకే ఇంతే వేసాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత తిప్పుకుంటానే ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే ఈ విధంగా చేయటం వల్ల మనకు ఉన్న పాలు కూడా నుండి బాగాను ఎగిరిపోవాలన్నమాట. ఈ విధంగా మనకు మొత్తం పాలంతా ఎగిరిపోయి దగ్గరగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులో మనము ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చివరిగా మళ్ళీ కాసేపు ఒక 5-10 మినిట్స్ దాకా బాగా ఇదైనాక, ఇంకా పూర్తిగా నీళ్ళు ఇదైపోయినాక, ఈలోపు మనం ఒక గిన్నెలోకి నెయ్యి వేసుకొని, ఏ గిన్నెలో అయితే వేసుకుందాం అనుకున్నామో నెయ్యి వేసుకొని గిన్నెకి అంతా రాసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంత రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం ఇంకా 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత మనం ఇదంతా గిన్నెలోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అయిపోయినాక దించేసి గిన్నెలో వేసేసుకొని మనము మూత గట్టిగా పెట్టుకోవాలి. గరిటతో నొక్కి ఒక 5 అవర్స్ అయిన తర్వాత తీసి గిన్నెలో నుంచి ఇలాగా వేసి చూస్తే మనకి ఇలా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు మనము చాకుతో 4 వైపులు కట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ముక్కలు కట్ చేసుకోవాలి, ముక్కల్లాగా. లేదనుకుంటే అలాగన్నా ఉంచుకొని. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా తీస్తే ముక్క కట్ చేసి చూస్తే ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంటుందోనండి. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఆ విధంగా చేసుకోండి. దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని డెకరేషన్ చేసిన తర్వాత దాన్ని ఇదిగోండి ఈ విధంగా చూసారా ఎంత బాగుందో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.